టుడే మన టాపిక్ వచ్చేసి బేరిష్ స్క్వీజ్ అలర్ట్ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్. ఈరోజు ఈ వీడియోలో ఈ బేరిష్ స్క్వీజ్ అలర్ట్ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక స్టార్ట్ చేస్తాను. స్క్రీన్పై గమనించండి. బేరిష్ స్క్వీజ్ అలర్ట్ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ ఇది ఒక 3 క్యాండిల్స్టిక్ ప్యాటర్న్. 3 క్యాండిల్స్టిక్ ప్యాటర్న్స్ అంటే ఏంటి సార్? జనరల్గా మనకు 3 క్యాండిల్స్ కలిసి క్రియేట్ అయ్యే ప్యాటర్న్స్ని మనము 3 క్యాండిల్స్టిక్ ప్యాటర్న్స్ అని అంటాము. నార్మల్గా ఒక లాంగ్ రెడ్ క్యాండిల్ అనేది బేర్స్ యొక్క స్ట్రెంత్ని తెలియజేయడం జరుగుతుంది. అలాగే ఫామ్ అయ్యే ఒక లాంగ్ గ్రీన్ క్యాండిల్ అనేది బుల్స్ యొక్క స్ట్రెంత్ని తెలియజేయడం జరుగుతుంది. ఇప్పుడు ఈ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ యొక్క ఫార్మేషన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నిస్తాను. దానికంటే ముందు ఒక రెడ్ క్యాండిల్ అనేది ఏ విధంగా ఫామ్ అవుతుందో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. గమనించినట్లయితే మార్కెట్ అనేది ఓపెన్ అయిన తర్వాత బయ్యర్స్ అనేవారు మార్కెట్ని హై పాయింట్ ఏదైతే ఉందో అక్కడి వరకు తీసుకువెళ్ళడం జరిగింది. అక్కడ నుంచి మార్కెట్లోకి సెల్లర్స్ అనేవారు ఎంట్రీ తీసుకొని మార్కెట్ని లో పాయింట్ ఏదైతే ఉందో అక్కడి వరకు తీసుకురావడం జరిగింది. మళ్ళీ అక్కడ నుంచి మార్కెట్లోకి బయ్యర్స్ అనేవారు యాక్టివేట్ అయ్యి ఎట్ ద ఎండ్ ఆఫ్ ది టైంలో మార్కెట్ని మిడిల్లో క్లోజ్ చేయడం జరిగింది. ఈ విధంగా ఓపెనింగ్ ప్రైస్ కంటే క్లోజింగ్ అనేది ఎప్పుడైతే తక్కువగా ఉంటుందో అది ఒక రెడ్ క్యాండిల్ ఫార్మేషన్ జరుగుతుంది. ఇప్పుడు ఒక గ్రీన్ క్యాండిల్ అనేది ఏ విధంగా ఫామ్ అవుతుందో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మార్కెట్ అనేది ఓపెన్ అయిన తర్వాత సెల్లర్స్ అనేవారు మార్కెట్ని లో పాయింట్ ఏదైతే ఉందో అక్కడ వరకు తీసుకురావడం జరిగింది. అక్కడ నుంచి మార్కెట్లోకి బయ్యర్స్ అనేవారు ఎంట్రీ తీసుకొని మార్కెట్ని హై పాయింట్ ఏదైతే ఉందో అక్కడ వరకు తీసుకువెళ్ళడం జరిగింది. మళ్ళీ అక్కడ నుంచి మార్కెట్లోకి సెల్లర్స్ అనేవారు ఎంట్రీ తీసుకొని ఎట్ ద ఎండ్ ఆఫ్ ది టైంలో మార్కెట్ని మిడిల్లో క్లోజ్ చేయడం జరిగింది. ఈ విధంగా ఓపెనింగ్ ప్రైస్ కంటే క్లోజింగ్ అనేది ఎప్పుడైతే ఎక్కువగా ఉంటుందో అది ఒక గ్రీన్ క్యాండిల్ ఫార్మేషన్ జరుగుతుంది. ఇప్పుడు ఒక రెడ్ క్యాండిల్ మరియు గ్రీన్ క్యాండిల్ యొక్క ఫార్మేషన్ని గమనించారు కదా. ఇప్పుడు ఈ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ సంబంధించిన ఫార్మేషన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నిస్తాను. ముందుగా గమనించినట్లయితే మొదటి రోజు మార్కెట్ అనేది ఒక గ్రీన్ క్యాండిల్ ఫార్మేషన్ క్రియేట్ చేసింది. అంటే ఓపెనింగ్ ప్రైస్ కంటే క్లోజింగ్ అనేది ఎక్కువగా ఉంటుంది. దాని తర్వాత గమనించినట్లయితే మార్కెట్ యొక్క క్లోజింగ్ ఎక్కడ ఉంది సార్? పైన ఉంది కదా. అక్కడ నుంచి మార్కెట్ అనేది ఫ్లాట్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది. ఈ రెండవ రోజు మార్కెట్ ఫ్లాట్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది కదా సార్. ఇలా గ్యాప్ డౌన్ అయిన మార్కెట్ అనేది ప్రీవియస్గా ఉన్న గ్రీన్ క్యాండిల్ యొక్క బాడీ ఏదైతే ఉందో దాని మధ్యలో మాత్రమే క్లోజ్ అవ్వాలి. అలాగే థర్డ్ డే మార్కెట్ గమనించండి. ఇది ఫ్లాట్ గ్యాప్ అప్ ఓపెన్ అయింది. సో ఈ విధంగా ఫ్లాట్ గ్యాప్ అప్ ఓపెన్ అయిన మార్కెట్ అనేది ప్రీవియస్గా ఉన్న అంటే రెండవ రోజు రెడ్ క్యాండిల్ ఏదైతే ఉందో దాని యొక్క బాడీలో మాత్రమే క్లోజ్ అవ్వాలి. ఈ విధంగా ఫామ్ అయినప్పుడు మాత్రమే అది ఒక వాలిడ్ బేరిష్ స్క్వీజ్ అలర్ట్ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ అనేది అవుతుంది. ఇప్పుడు ఈ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ సంబంధించిన మరింత ఇన్ఫర్మేషన్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నిస్తాను. స్క్రీన్పై గమనించినట్లయితే బేరిష్ స్క్వీజ్ అలర్ట్ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ ఇది ఒక బేరిష్ రివర్సల్ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్. బేరిష్ రివర్సల్ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్స్ అంటే ఏంటి సార్? ఈ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్స్ అనేవి జనరల్గా మనకు ఒక స్ట్రాంగ్ అప్ ట్రెండ్లో ఫామ్ అవడం జరుగుతుంది. ఈ ప్యాటర్న్ యొక్క నేమ్ గమనించినట్లయితే ఇది 3 వర్డ్స్తో క్రియేట్ అవ్వడం జరిగింది సార్. 1 బేరిష్, 2 స్క్వీజ్, 3 అలర్ట్. ఈ ప్యాటర్న్లో ఫామ్ అయ్యే మొదటి క్యాండిల్ అనేది ఒక బుల్లిష్ మారుబోజు క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ అయి ఉండాలి. అలాగే తర్వాత నెక్స్ట్ డే ఫామ్ అయ్యే క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ అనేది ఒక లాంగ్ రెడ్ క్యాండిల్ అయి ఉండాలి. ఇది ప్రీవియస్గా ఉన్న గ్రీన్ క్యాండిల్ ఏదైతే ఉందో దాని యొక్క బాడీలో మాత్రమే ట్రేడ్ అవ్వాలి. అలాగే తర్వాత ఫామ్ అయ్యే అంటే థర్డ్ డే ఫామ్ అయ్యే క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ అనేది ఒక లాంగ్ రెడ్ క్యాండిల్ కానీ లేదా స్మాల్ రెడ్ క్యాండిల్ కానీ అవ్వాలి. ఇది ప్రీవియస్గా ఉన్న అంటే రెండవ రోజు రెడ్ క్యాండిల్ ఏదైతే ఉందో దాని యొక్క బాడీలో మాత్రమే ట్రేడ్ అవ్వాలి. మొదట ఫామ్ అయిన బుల్లిష్ మారుబోజు క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ గురించి నేను ప్రీవియస్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఆ వీడియో యొక్క లింక్ అనేది డిస్క్రిప్షన్లో ప్లేస్ చేయడానికి ట్రై చేస్తాను. మీరు అక్కడ నుంచి ఆ వీడియో అనేది చూడవచ్చు. మరి ఈ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ అనేది ఒక స్ట్రాంగ్ అప్ ట్రెండ్లో ఫామ్ అయింది అనుకుందాం. మరి మనం ఏమర్థం చేసుకోవచ్చు సార్? మార్కెట్లోకి సెల్లర్స్ అనేవారు ఎంట్రీ తీసుకుంటున్నారని అర్థము. దీని ద్వారా మార్కెట్ యొక్క ట్రెండ్ అనేది చేంజ్ అయ్యే అవకాశం ఉందని మనకు తెలుస్తుంది. మరి ఈ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ అనేది ఏ టైం ఫ్రేమ్లలో ఫామ్ అవడం జరుగుతుంది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్క్రీన్పై గమనించినట్లయితే జనరల్గా మనకు రీటైల్ ట్రేడర్స్ అనేవారు 4 విధాలుగా ట్రేడ్ చేయడం జరుగుతుంది. 1 స్కాల్పింగ్ ట్రేడింగ్, 2 ఇంట్రాడే ట్రేడింగ్, 3 స్వింగ్ ట్రేడింగ్, 4
పొజిషనల్ ట్రేడింగ్. ఈ 4 ట్రేడింగ్ స్టైల్స్ యొక్క టైం ఫ్రేమ్లలోనూ ఈ ప్యాటర్న్ అనేది ఫామ్ అవడం జరుగుతుంది. మరి మనం ఈ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ని ఏ విధంగా ఐడెంటిఫై చేయాలి? మనం ఏ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ అయినా ఐడెంటిఫై చేయాలంటే దానికి మనం డైలీ చార్ట్ని ప్రాక్టీస్ చేయవలసి ఉంటుంది. ఆ విధంగా మనం ప్రాక్టీస్ చేసినప్పుడు మాత్రమే మనం ఏ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ అయినా సింపుల్గా ఐడెంటిఫై చేయవచ్చు. మరి ఈ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ అనేది ఒక అప్వర్డ్ మూమెంట్లో ఫామ్ అయింది అనుకుందాం. మరి మనం ఏ విధంగా ఎంట్రీ తీసుకోవాలి? స్క్రీన్పై గమనించినట్లయితే ప్రీవియస్గా మనకు ఒక అప్ ట్రెండ్ అనేది ఫామ్ అవడం జరిగింది. దాని తర్వాత మనకు ఒక స్వింగ్ హైలో ఈ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ అనేది ఫామ్ అయింది అనుకుందాం. తర్వాత మనము ఒక ప్రాపర్ కన్ఫర్మేషన్ తీసుకొని లేదా ప్రాపర్ రీటెస్ట్ తీసుకొని ఎంట్రీ తీసుకోవాల్సి ఉంటుంది. ఈ ప్యాటర్న్ అంటే బుల్లిష్ మారబోజు క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ ఏదైతే ఉందో దానిపైన స్టాప్ లాస్ అనేది ప్లేస్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఈ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ సంబంధించిన ఒక ఎగ్జాంపుల్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నిస్తాను. గమనించండి, ప్రీవియస్గా మనకు ఒక ప్రాపర్ అప్ ట్రెండ్ అనేది ఫామ్ అయింది. ఇదేం చార్ట్ సార్? డైలీ చార్ట్లో ఉన్నాము. గమనించినట్లయితే ఒక ప్రాపర్ అప్ ట్రెండ్లో మనకు ఒక స్వింగ్ హైలో ఈ బేరిష్ స్క్వీజ్ అలర్ట్ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ అనేది ఫామ్ అయింది. దాని తర్వాత మనము ఒక ప్రాపర్ కన్ఫర్మేషన్ అనేది తీసుకుంటాము. అలాగే ఎంట్రీ అనేది ప్లేస్ చేయడం జరుగుతుంది. స్టాప్ లాస్ అనేది ఈ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ యొక్క హై ఏదైతే ఉందో అంటే బుల్లిష్ మార్బోజు క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ ఏదైతే ఉందో దానిపైన స్టాప్ లాస్ అనేది ప్లేస్ చేయడం జరుగుతుంది. ఇది ఈ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్. ఈ వీడియో ఎవరికైతే నచ్చిందో వారు ఒక లైక్ చేయండి. అలాగే వెళ్ళే ముందు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉందంటే కామెంట్ చేయండి. హ్యావ్ ఎ నైస్ డే.